మేకపాటి శ్రీనివాసరావు గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. రిషి గారు, చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి, రాష్ట్రానికి అవసరమైన అంశం కాబట్టి మీ టైంలో 2 నిమిషాలు నేనే తీసుకుంటాను. తప్పకుండా మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా కూడా ఈ సందేశం పోవాలి. రాళ్లపాడు సంఘటనని అన్ని సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, మనిషి పుట్టినవాడు, కుడి చేత్తో అన్నం తినేవాడు ఖండిస్తాడు, గర్హిస్తాడు. దానికి సంబంధించిన దోషులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. 2, ఈ రాళ్లపాడు సంఘటనని తీసుకొని ఈ రాళ్లని ప్రభుత్వానికి మొద్దుదాం, ప్రభుత్వం మీద విసురుదాం అనుకునే మారీచకులు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా స్పష్టంగా తన ఆర్కే పలుకులో ఇటీవల రాశాడు. మారీచకులున్నారు, జాగ్రత్త. మీకు రామాయణంలో లంకిని కొడుకు మారీచుకుడు, వాడు బంగారు వేషంలో వెళ్ళి సీతమ్మను అపహరించి రాముడు బాణం వేసిన తర్వాత కూడా ఓ రావణ అని అరవల, హాయ్ సీత సీత అని అరిశాడు. ఈ రాళ్లపాడు సంఘటనని పురస్కరించుకొని మారీచుకులు బయలుదేరారు. ఈ మారీచుకులు కాపుల మధ్య, కమ్మల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా సామాజిక వర్గాల హృదయాన్ని కూడా తొలిచివేస్తున్నారు. మొన్న అంబేద్కర్ బొమ్మకు నిప్పి పెట్టారు వైసీపీ సర్పంచే. ఈరోజు రాళ్లపాడు సంఘటన. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి చక్రం కింద చనిపోయిన 2 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా కులాల మధ్య మంట పెట్టాలంటే అగ్గిపెట్టక్కర్లా, అగ్గిపుల్లక్కర్లా. ఏయ్ మండు అని అంటే మండుతుంది. 1988లో వంగవీటి రంగా గారు చనిపోయారు. ఆయన ఇంటి ఎదురుగున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని నేను. ఆయన రాఘవయ్య పార్క్ దగ్గర చేసిన దీక్ష గోడ మీదే కూర్చునే వాళ్ళం మేము. రంగా గారు ఎవరో, ఏ పార్టీ ప్రతినిధో, విజయవాడలో ఉన్న ఫ్యాక్షన్ గొడవలేంటో, ఎవరి మధ్యన ఉన్నాయో, ఎంతమంది చనిపోయారో అక్కడ గోడను అడిగితే చెప్తుంది. ఇప్పుడు బయలుదేరి రంగా పేరు చెప్పి, కాపు పేరు చెప్పి, పవన్ కళ్యాణ్ గారిని బదలాం చేసి, లేదా కూటమి ప్రభుత్వం యొక్క మైత్రి బంధాన్ని చెడగొట్టడం కోసం తోకలు కుక్కనొప్పుతున్నాయి సార్. ప్రభుత్వం ఒక చిన్నక్కర్లా, తోకలు కత్తిరించగలగాలి. ఇది ఆరదు. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, అలజడులు ఉంటే పెట్టుబడులు రావు అని. నేను ఈ ప్రభుత్వంలో ఉండి చెప్తున్నా, అలజడులుంటే పెట్టుబడులే కాదు, అభివృద్ధి కానరాదు, కంటికి కనిపించదు. వైసీపీ వాళ్ళ లక్ష్యం అది. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఎవరి మీద వేశారండి? కోడికత్తి డ్రామాలో ఎవరిని నిందితుడిగా చూపించారండి? గులకరాయి సంఘటనకి ఎవరు బాధ్యులు అని చెప్పారండి? మీకు మాట చెప్తా రిషి గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి నేనే చంపా అని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కాపు కులస్తుడు. కానీ మేము కులాన్ని మాట్లాడలా, కులాన్ని ఏనాడు మాట్లాడలా. అతను ఒక ఎమ్మెల్సీ, ప్రభుత్వంలో ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎమ్మెల్సీ నుంచి తీసేయమన్నాం. ఈ లెక్కన చనిపోయిన 3 బిడ్డలకి ఆ కుటుంబాన్ని ఓదార్పుగా మానవీయ దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు, 2 ఎకరాల పొలము, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ, నిందితుడి యొక్క ఆస్తుల జప్తు, అతని వెంటనే అరెస్టు, హాస్పిటల్లో ఉన్న బాధితులు కూడా నష్టపరిహారం. చరిత్రలో ఏనాడన్నా ఇలాంటి ప్రభుత్వం బాధ్యత పడ్డ సంఘటన చూశారండి? హింస 2 రకాలు రిషి గారు. ఒకటి రాజ్య హింస, 2 సమాజంలో జరిగే వరుస సంఘటనలు. ఇది సమాజంలో జరిగిన వరుస సంఘటన. 2 మిత్రుల మధ్య, 2 స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీ, వ్యక్తిగత కక్షలతో జరిగిన ఆ కుటుంబం వీధిన పడకూడదని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక కమిటీని పంపించారండి ముఖ్యమంత్రి గారు. ఒక కమిటీని పంపించారు. డాక్టర్ సుధాకర్ చనిపోతే నాటి జగన్మోహన్ రెడ్డి ఏ కమిటీని పంపించాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోతే ఏ మంత్రిని పంపించాడు? డాక్టర్ అచ్చెన్న చనిపోతే ఏ ఎమ్మెల్యేని పంపించారు? అబ్దుల్ సలాం చనిపోతే ఏ ఎమ్మెల్యే వెళ్ళాడు? ఏనాడన్నా ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి
మళ్ళీ ఆ పార్టీ తరపున నేను చెప్తున్నాను సార్, నేను సామాజిక సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా చెప్తున్నా, ఈ సమాజంలో కులాల మధ్య అసమానతలను తగ్గించకపోతే ఈ వేడితో వైసీపీ చనికాగుతుంది. నేను ఒక మాట మీకు చెప్తాను సార్, ఇటీవల నేను లోకేష్ గారితో అన్న మాట కూడా ఇదే. ఆయన గారిని అడిగా, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా, సార్ ఈ రాష్ట్రంలో కులాల మధ్య అసమానతలో సమతుల్యత లేకపోతే మన అభివృద్ధి కల్పించదండి. దానికోసం బొడ్డుకు మసి రాసుకొని కొంతమంది కూర్చున్నారు సార్. దీని మీద బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రంలో అటు వెంకటేశ్వరరావు గారు కానీ, లేదంటే శ్రీనివాసరావు గారు కానీ, నాలాంటి వాడు కానీ సమస్త కులాల ప్రభుత్వంగా సామాజిక న్యాయ ఎజెండాతో ఏదైనా ఒక కార్యాచరణ పెట్టాలంటే, చెయ్యాలంటే అని మాట్లాడుతాం. ఒక మాట రిషి గారు, ఎందుకంటే ఎంత బాధాకరం అంటే జరిగిన సంఘటన వ్యక్తిగతం, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నా శ్రీనివాస్ గారు చెప్పారు, ఏంటి సార్ ఆ మాటలో, ఏంటి సార్ ఆ కుల దూషణలో? డాక్టర్ సుధాకర్ చనిపోతే ఏ రెడ్డినన్నా మేము బదనాం చేశామండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడాం, ఇంకొక మాట మాట్లాడలా. సమాజంలో జరిగే సంఘటనలు అనేది ఈ రోజు జరిగినా రేపు జరిగినా కానీ ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వానికంటూ ఒక బాధ్యత ఉంది కాబట్టి, ఏ సంఘటన అయినా సరే ప్రభుత్వం స్వీకరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి బాధ్యత పడ్డారు.